యాక్చువల్గా ఏంటంటే మనకు 3-4-5 డేస్ బ్యాక్ 10th క్లాస్ 12th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. సో అందులో వాట్ ఐ హావ్ అబ్జర్వింగ్ మనకు వచ్చేసి 1980, 1990, 2000, 2010 బ్యాచ్లో వాళ్ళకి అప్పుడు కంపేర్ విత్ వాళ్ళ పిల్లల ర్యాంక్స్ చూస్తే హెవీ మార్క్స్. అంటే ఆ టైంలో వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా హస్బెండ్ కానీ లేకపోతే అంటే వాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలా మంచి చదువుకున్న వాళ్ళ పిల్లలు ఎర్నింగ్ చేయలేకపోతున్నారు. మ్యాథ్స్లో కానీ తీసుకోవడం చేయలేకపోతున్నారు. ఏ ప్లేస్ రావట్లేదు. అదే మామూలుగా చదివి 1980, 1990 ఆ బ్యాచ్ వాళ్ళతో 2000 మా మామూలుగా బ్యాక్ బ్యాంక్ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు మాత్రం వాళ్ళ పిల్లలు ఇప్పుడు నవే జనరేషన్కు దే విల్ గెట్ ఏ ప్లేస్ ఏ ర్యాంక్స్ కొడుతున్నారు. అంటే మంచి మంచి మార్క్స్. అప్పుడు ఆ కాలంలో 1980, 1990, 2010, 2000 ఆ మ్యాచ్ పీరియడ్లో ఉన్న ఎవరైతే ఉన్నారో బాగా చదువుకున్న వాళ్ళ పిల్లలు, బాగా చదువుకున్న హస్బెండ్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎన్ని మార్క్స్ గెయిన్ చేయలేకపోతున్నారు. బట్ కంపేర్ విత్ మామూలుగా బ్యాక్ బెంచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు మాత్రం వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు. అప్పుడు చదివిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు చదవలేకపోతున్నారు. అప్పుడు చదివిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు బాగా చదివి ఏ ప్లస్ ర్యాంక్స్ కొడుతున్నారు. ఇది కరెక్ట్ అన్న.